అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. ఇప్పుడు మనం ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాము. పక్కన చూస్తేనేమో ఒరిస్సా రాష్ట్రం, అటు ఒరిస్సా, ఇటేమో ఛత్తీస్గఢ్, ఇంకోటి తెలంగాణ. 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నాము. మరి ఆంధ్రప్రదేశ్లోని చింతూరులో ఒక సంత ఉంది. గిరిజనులు వారి యొక్క వస్తువులు అమ్ముకొని మళ్ళీ కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్తుంటారు. వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే అంశంపై మనం ఇవాళ పూర్తిగా ఆ వ్యూ తీసి మీకు అందించబోతున్నాము. మరి ఈ రోజున చింతూరు సంతలో కూడా మరి అక్కడ కూడా సందర్శించి అక్కడ ఉన్న వ్యూ చూసి అక్కడ స్థితిగతులు ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి అనే అంశం పూర్తిగా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా నేను రావటం ఏలూరు నుంచి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట మీదుగా రుద్రంకోట అక్కడ లాంచ్ ఎక్కి అక్కడ నుంచి చింతూరు వచ్చాము. చింతూరు నుంచి ఛత్తీస్గఢ్ వచ్చాము. ఛత్తీస్గఢ్ నుంచి ఏమో ఒరిస్సా వెళ్ళాము. ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఈరోజు సందర్శించడం జరిగింది. ఇవాళ చాలా థ్రిల్గా ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాలు కూడా ఒకే రోజు 3 రాష్ట్రాల సిగ్నల్స్ కూడా మేము క్యాచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న జీవ స్థితిగతులు ఎలా ఉన్నాయి, గిరిజనులు వారు ఏ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు, మరి ఎలాగ అమ్ముతున్నారు, మళ్ళీ అమ్మిన వస్తువులు డబ్బులతో మళ్ళీ ఏ విధంగా మరి వాళ్ళు వస్తువు కొనుగోలు చేస్తున్నారు, మరి వారు పండించిన సరుకు ఎంత తక్కువ రేటుగా అమ్ముతున్నారు అనేది వాళ్ళు మేము కళ్ళారా చూడటం జరిగింది. మరి ఆ వివరాలు కూడా మీకు అన్ని పూర్తిగా ఈ వీడియోలో అందిస్తాం. మరి ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడండి. మరి చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ చేపలు తీసుకెళ్తే ఛత్తీస్గఢ్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ ఇవే వాడతారు. సాయిబులు కూడా ఇవే వాడతారా? అంటే ఎన్ని కిలోలు తీసుకొస్తారు మీరు ఇక్కడ సంతకే? ఒక 20 కిలోల. ఆ సంచి ఒకసారి చూపించమ్మా. ఆ సంచి, ఆ బస్తాలు అయ్యానా? కడిగే ఉసుకెసి లేకుండా కడిగేసి కాల్చి 3 రోజుల దాకా ఎండ పెట్టాలి. ఎండబెట్టి తీసుకురావాలి. ఎండకుంటే మురిగిపోతూ వస్తాయి. అవును కదా. ఇట్లా పెడితేనే బాగుంటాయి. బాగా ఎక్కువ ఇవే వాడతాం. పులుసు కాకినాడ చేపలు పెట్టి బాగా తింటారా జనం? అయ్యా కొంటారు. బాగానే సేల్. ఎక్కడ నుంచి తెస్తారు మీరు? కాలుస్తారు అట్లే? ఎండబెట్టి తీసుకొస్తారు. అలాగే తీసుకొస్తే పోగు ఎంత? 50. మరి పొగాకు? 20. పొగాకు కూడా మీరు పోగు చేసి రైతుల చేల నుంచే మీ చేలు ఉందా? ఎక్కడ సౌకర్య పెడతారు కదా, అక్కడ తీసుకొచ్చి ఆకులు తీసుకొచ్చి ఇచ్చి ఆరబెట్టి తీసుకొస్తాం. పోగి 50 రూపాయలు, 20 రూపాయలు. ఓకే. మరి ఇవన్నీ వారానికి ఒకసారి తీసుకొస్తారు కదా, ఇప్పుడు మీకు ఎంత లాభం వస్తుంది? వారకు ఒక 500, 400 వస్తాయి. మరి వారానికి 400, 500 వస్తే వాటితోనే మరి వారం అంతా బ్రతుకుతారా? ఏ ఊరు మీది? అంటే ఏ రాష్ట్రం అది? ఆంధ్రనా? ఓకే. తీసుకురావాలి. ఇప్పుడు ఈ సంతకు తీసుకొచ్చారు కదా, సంతకి ఏమైనా కట్టాలా మీరు? కట్టాలా? సీటు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వద్దా? 50 రూపాయలు. ఎంత కడతారు సంతోళ్ళకి? ప్రతి వారం వస్తారా? బాగా కొనుగోలు చేస్తారా? జనం ఎప్పుడు బాగా ఎప్పుడు వస్తారు? ఏ టైంలో వస్తారు? నీ పేరమ్మా? పార్వతి. ఈ ఊరే? వంకాయలంతా పోగు అన్ని ఏదైనా 20. ఓకే ఓకే. 10 రూపాయల మందు, మొలతాలు, కలరాండలు, పిన్నిసులు, సీమల మందు. ప్రతి వారం ఎనీ టైం వస్తుంటా.
అన్ని గాలి మాటలే, ఏది కూడా సాయం చేసేది ఏం లేదు. వాళ్ళు కూర్చొని వాళ్ళు తినడానికి కానీ ఇవన్నీ మీరు తీసుకుని వెళ్ళడానికి అవి సాయం చేస్తుందండి ప్రభుత్వం. మీది ఏ స్టేటు? మీది ఏ స్టేటు? మాది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లానా? మరి ఇంత దూరం ఎలాగొచ్చారు? గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొలానకొండ మాది. ఓకే ఓకే, ఆంధ్ర. ఓకే ఓకే, అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? సామర్లకోటే ఉండడం. సామర్లకోట? సామర్లకోట నుంచి అని ఇక్కడికి చాలా దూరం కదా. సంతలు వస్తూ ఉంటా. సంతకు వస్తుంటారు. సంత, ఈ సంత, ఇది కుంట సంత, ఏట్రాలపల్లి సంతలో తిరుగుతుంటారు. మరి సంతకే ఒక్కో రోజు ఎంత సంపాదిస్తారు? అదృష్టం మనం చెప్పలేము. ఆయన రోజు అవుతే వన్ రోజు అవ్వదు. ఆయన రోజు మందే, వన్ రోజు మందే. అంటే చాలా దూరం కదా ఇక్కడికి. 400 రూపాయలు ఆధార్ కార్డు బయట అయితే 250 రూపాయలు. అది జగన్ గారు పెట్టింది. ఈడేం పెట్టలేదు. గ్రూప్లో ఉంటే కూరగాయలు ఇప్పుడు వాళ్ళకి పండుతాయి అనమాట. అంటే గుమ్మడి పండుతాయి కదా. ఇప్పుడు ఎండాకాలం బాగా వస్తుంది. ఎండాకాలం కూరగాయలు ఎక్కువ అమ్ముతాం. రైలు ఉంటాయి కదా, మనం అమ్మలేము. ప్రతి వారం వస్తుంటారా? ప్రతి వారం ఇక్కడే కండి, ఇక్కడే మాకు ఒడ్డునే. ఓకే, ఇప్పుడు మీరు వారానికి ఎంత అమ్ముతారు? అమ్ముతామండి 10,000 దాకా అమ్ముతాం. అసలు పోగా మాకు 3,000 మిగులుతాయి. ఓకే ఓకే ఓకే. అంటే మీరు డ్వాక్రా గ్రూప్ తరపున చేస్తారా? ఇది మీరు సొంతంగా ఇండివిజువల్గా చేసుకుంటారా? ఇవ్వట్లేదండి మాకు. తెలియదండి ఇస్తారు కానీ వడ్డీ రూపాయి అంత వడ్డీ వేసుకొని తీసుకుంటారు. టైం పడితే అంత. ఎవరు తెచ్చారన్నా? అమృపాతియా? నర్సరీ వాళ్ళకే పని చేస్తారు. వంకాయలు ఏ వంకాయ? ఇది నీలంకాయ. బాగుంటుందా? కట్ ఎంత? 20 రూపాయలు. టమాటా ఎంతమ్మా? బాక్స్ అయితే 200, కేజీ అయితే 10 రూపాయలు. ఉల్లిపాయలు 40 రూపాయలు. మరి అల్లం? అల్లం పోగు అయితే 20 రూపాయలు, కేజీ అయితే 80. కేజీ 80. ఇప్పుడు ఆ పోగు ఎంతది? పోగు 20 రూపాయలు. అవి పండు మిరగాయలా? ఎండుమిర్చి. ఓకే ఓకే. అమ్మ చేపలు పోగు ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు. ఎక్కడి నుంచి తెస్తారు చేపలని? కాకినాడ నుంచి తెస్తారు. ఓకే, బాగా సేల్ అవుతాయి ఇక్కడ చేపలు? అదే, అంటే వారానికి ఒకసారి మీరు ఎంత అమ్ముతారు ఇది చేపలు? ఎన్ని సేల్ అవుతాయి ఇక్కడ? ఒక 20,000 అలా సేల్ అవుతాయి. 20,000 వారానికి 20,000 అవుతాయి. ఉపాధి అంటే మరి మీకు ఇది తప్ప ఇంకా వేరే ఆధారం లేదా? మరి అంతే కదా. కాకినాడ నుంచి తెస్తారు చేపలను. మాకు ఒక ఆవిడ తెచ్చిందండి, కాకినాడ ఆవిడ తెస్తే ఆమె దగ్గర కొనుక్కుంటాం. కొనుక్కొని మేము అమ్ముకొని ఆమెకు డబ్బులు ఇస్తాం. ఏమి సాయం లేదు మాకు. మేము అప్పు సరువు తీసుకోవడం తప్ప మాకు ప్రభుత్వం ఏమి మాకు సాయం చేయలేదు, ఏమీ లేదు. మరి ఇక్కడ సేల్స్ బాగుంటుందా? ఇప్పుడేముండదండి, ఆ కొద్దిగా వారం అంతా తిప్పుతూ ఉంటాం. తిరిగి మళ్ళీ అవి మళ్ళీ పాత అయిపోతాయి. ఆ కొన్న రేటు కంటే సగం రేట్ అవుతుంది మళ్ళీ మాకు. మరి సేల్ అవ్వకపోతే పాడైపోద్ది? పాడైపోద్ది, రంగు మారిపోద్ది. ఈ రోజు వైట్గా ఉన్నాయి, ఈ వారం అంతా తిప్పితే 40 ఇచ్చారు. అప్పుడు మేము 100 రూపాయలు కొని 50 రూపాయలు ఖరీదు. మీ పేరమ్మా? సీతమ్మ. ఈ ఊరే చింతూరే మాది. అక్క ఏం కళ్ళు ఇది? తాటికల్లా. ఓకే, విప్పసారి ఎక్కడ ఉందో విప్పుతాయి ఇది విప్పసారానా? ఎలా తయారు చేస్తారు దీన్ని? ఒక్కలేసి కుండ పోసి 5 రోజుల తర్వాత అప్పుడు ఏమేమి వేస్తారు అందులో? మొక్కలేసి నీళ్ళేసి కడవలో పోస్తారు. नाम है विक्रम योर स्टेट यूपी ఎంత 20 एक पीसा
ఓకే. తమ్ముడు నీ పేరేంటి? నీ పేరు? ఏ ఊరు మీది? ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి సంతకం రావడానికి మీరు? 30 కిలోమీటర్ల నుంచి వస్తున్నావా? మరి ఇవన్నీ గాబులు ఇవన్నీ ఎలా చేసుకొస్తున్నావు? పేరేంటి? లక్ష్మ. ఏ ఊరిది? కుమ్మూరా. ఏ రాష్ట్రం ఇది? రాష్ట్రం ఆంధ్రప్రదేశా? ఇక్కడే చింతూరు మండలం. ఇది ఏం మండలానికి వస్తుంది? ఓకే. మరి గాబులు ఎవరు అల్లుతారు? మీరు కొనుక్కో ఇక్కడ అమ్ముతారా? ఎంత కొంటారు? ఎంతారు? ఇక్కడ ఎంత అమ్ముతారు? సంతలో మీకు ఇదేం కల్లమ్మా? జీలికల్లు ఎంత నోట? మీరు కొనుక్కొచ్చింది మా ఎలా తయారు చేస్తారమ్మా ఇది? తాడి చెట్టు నుంచి తీస్తారు అంతే కదా? అంటే ఉదయం సాయంత్రం విప్పసారా అంటే ఎవరి దగ్గర ఉంది ఇందులో విప్పసారా? ఆ మూర్తి అమ్మ, ఆ మూర్తి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అయ్యా రోజులలో సమస్త రోగాలు సమసిపోతాయి. ఛాతీ నొప్పి, నడు నొప్పి, నడుము నొప్పి, పరీక్షలలో మధుమేహం ఉంటాయి. మా గురువు గారి ద్వారా మా ఆశ్రమంలో తయారైన ఈ ఉంగరం ధరించడం వల్ల చెవుడు, పక్షవాతం, గ్యాస్ట్రిక్ మొదలైన జబ్బులు సమసిపోతాయి. దీనితో పాటు గ్యారంటీ కార్డు కూడా ఇవ్వబడుతుంది. ఒకవేళ ఉంగరం పాడైతే గ్యారంటీ కార్డు చూపించి 7 నుంచి 21 రోజుల లోపల మనకు ఉంగరం మీరు పొందవచ్చు. ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటంటే నిత్య పరిస్థితుల్లోనూ మీరు ధరించిన ఈ ఉంగరం ఇంకొకరికి ఇవ్వకూడదు. ఉంగరం ధరించిన తర్వాత ధరించి చూడండి. ఉంగరం